ప్లేట్లు ఒక 4-5 అయితే ఆల్రెడీ లోపలికి పోయిండాయి. మాకంటూ సపరేట్గా తీసుకొని వచ్చారనమాట. కలుస్తున్నారు బొగ్గుల మీద మటను. ఇది మటను, ఇది మటను బోన్స్, ఇది చికెను. ఈరోజు మాకు ఫుడ్ ఏమి ఇచ్చారు ఏంటి నేను చూపిస్తా. 2-3 రోజుల నుంచి మా కోవిడ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మనకు పొద్దున్న వచ్చిన టిఫిన్ అనమాట ఇది. ఇది వచ్చేసి చీజ్, ఆమ్లెట్, బ్రెడ్ అయితే మనకు 2 ఇచ్చారు. పొద్దున్న టిఫిన్ ఇది మనకి. ఇది పొద్దున్న టిఫిన్. మధ్యాహ్నం ఏం పెడుతుందో తెలీదు, ఏటింగ్ పెడుతుందో తెలీదు. ఇప్పుడు టైం వచ్చేసి 11:23 టైము. ఇప్పుడు టిఫిన్ అయిపోయింది 11:30 అప్పుడు. సో మధ్యాహ్నం ఏం ఇస్తారు చూద్దాం, ఏ టైంకి ఇస్తారు చూద్దాం. మా కోవిడ్ వాళ్ళు గత 3 రోజుల నుంచి మొత్తం హోటల్ నుంచే ఫుడ్ తెప్పిస్తున్నారు. సో ఈరోజు కూడా మనకు హోటల్ నుంచే ఫుడ్ వచ్చింది. కానీ లాస్ట్ వీడియోలో చూపించేసా మాకు నిన్న మొన్న ఏమి ఇచ్చారనేసి. ఈరోజు ఏమి ఇచ్చారో చూపిస్తా. బేబసంగా ఉంటుంది. మొత్తం మతం నుంచే, అంటే ఇంట్లో ఏం చేసేది ఉండదన్నమాట. పొద్దునే బ్రేక్ఫాస్ట్ వస్తూ కుబూస్ లాంటివి చేస్తారు అంతే. ఇంక మిగతాటి అన్నీ మతం నుంచి వస్తాయి. ప్లేట్లు ఒక 4-5 అయితే ఆల్రెడీ లోపలికి పోయిండాయి. మాకంటూ సపరేట్గా తీసుకొని వచ్చారనమాట. ఇది పోయి మీరు తినండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మాకు సపరేట్. సో అన్నం ప్లేట్ ఎత్తుకొనిపోయినాం కదా, ఇవి వచ్చేసి మారాకులు అనమాట. లోపలికి పోయినాయి, ఎత్తుకొని వచ్చి ఇచ్చారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. వర్త్ వర్మ వర్త్. ఫస్ట్ సలాడ్, ఆనియన్, నిమ్మకాయ. ఏమిది, ఏదో కర్రీ అనుకున్నా, వెజిటేబుల్ మారాకు. ఇద్దరు ఉన్నాం ఇక్కడ, నేను అతను. ఇద్దరికి కలిసి ఇది అదే సేము. వర్రే అన్ని డక్కుస్లు వెజిటేబుల్ మారాకి అదే సేమ్ అన్నీ అయ్యే. అన్నీ అయ్యే, అన్నీ అవే. ఇంకా కూల్ డ్రింక్లు. ఇప్పుడు అసలైన ఘట్టం పెద్దది. కళ్ళు జిగేలమంటున్నాయి వర్మ. ఆకలి దంచుతుంది, నోరు ఊరుతుంది. మామూలుగా ఉండదు. మొత్తం హోటల్ లిస్ట్ ఇది. ఇక్కడి నుంచి తెప్పించుంటారు, ఈ హోటల్ నుంచే. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఈ కువేటోల విందు. సోయ్ 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 సోయ్. కోయ్ కోయ్ కోడిని కోయ్ కోయ్ కోయ్. చూపించు మరి. అబ్బోబోబోబోబా అబ్బోబోబోబోబా, నోరు ఊరుతుందిరా అయ్యా. వాట్ ఫుడ్ అయ్యా, మామూలు 5 కోళ్ళు 2 మనుషులకి. ఇది మా కోసం బుక్ చేశారు. ఇలాంటి ఒక 4-5 ప్లేట్లు వచ్చినాయి. కోవిటోళ్ళు గట్ట లోపల అందరూ పోయి కూర్చొని తింటూ ఉంటారు అంతే. ఇంకా చుట్టూ కూర్చొని ఎవరి పాటికి వాళ్ళు, ఒక సైడ్ వాళ్ళు, ఒక సైడ్ వీళ్ళు, అందరూ కలిసి తింటారనమాట. ఇక్కడంతా అంతే, ఆల్మోస్ట్ ఇట్లా ఉంటుంది పెద్ద ప్లేట్కి. చికెన్ మీద చూసే భోజనంబు ఇంతైన వంటకంబు వారి విందు నా ముందు. అందరూ చుట్టూ కూర్చొని రండి తిందాం. సూపర్. జరుగుద్దాం. సలాడ్ ఆకులు, కోడి, సూపులు. ఏం మసాలా ఏం ఉండదు, అంతా నీట్గా ఉడకబెట్టుంటారు అంతే. ఎర్రగా కనిపిస్తుంది, తప్పగా ఉంటుంది.
అంటే టమాటో సాస్ అంతా తీయగా ఉంటుంది. మన ఇంటికాడ మరి కారం తగిలితే ఇదే ఫుడ్కి మామూలుగా ఉండదు. మండి అంటారు కదా, ఇంటి దగ్గర ఇదే ప్లేటు 500 1600 అమ్ముతున్నారు. అది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. 3 దినాలు 4 దినాలు ఒక ప్లేటు, 4 దినాల పైన ఉంటుంది. వచ్చేసి ద్రాక్ష, బ్యాళ్ళు, ఎర్రగడ్డ మొత్తం మిక్స్ ఉంటుంది. ఈ మచ్చిమూస అంటే అదే స్పెషల్. దీన్ని మాత్రం వేరే పేరుతో పిలుస్తారు, నాకు తెలియదు. సాస్ వేసుకొని ఈ ప్లేట్ మొత్తాన్ని యాక్చువల్గా 5 మంది, కానీ నాలాంటి వాళ్ళు 10 మంది తినచ్చు. అంత రైస్ ఉన్నది చూడండి, అంతా రైసే. 10 మంది తినచ్చు ఈజీగా. అంతా ఎంగిల్ చేయకుండా సైడ్గా తిన్నాము. సో టచ్ చేయండి, అది కొంచెం పక్క తీసి టచ్ చేయినా కూడా ఎంగిల్ అయ్యిద్ది కదా. అందరం కలిసి తినుంటే బాగుండు, కానీ అతను లేడు ఇప్పుడు నేను తినేటప్పుడు. ఇది వేస్ట్ అయిపోతుంది, పెట్టిస్తే అతను అన్న తింటాడు. ఈరోజు మనం పెడితే ఏదో ఒక రోజు మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. అది ఒక మారాకు, ఆ పెప్సీ తీసుకొని పోయి ఆరసలేడు. ఓ వీళ్ళందరూ తిని అంతా కలిపి మనకి ఇచ్చారు. మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే, బయట ఆర్ఎస్ఎల్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆల్రెడీ ఉంది కానీ మళ్ళీ ఇది ఇచ్చారు. సో వాళ్ళందరూ తినుంటారు కానీ ఎంగిల్ చేసి ఉంటారు. తిన్నకాడికి సైడ్లు తిని మిగతా పక్కన పెట్టేసి ఉంటారు. సో అదంతా వేసి ఇచ్చారనమాట. దీన్ని మనం ఆర్ఎస్ఎల్కి ఇచ్చేస్తే పాపం వాళ్ళన్న అందరూ కలిసి తింటారు. ఆర్ఎస్ఎల్ భయ్యా ఏ మామా దైతే ज़्यादा है ఫుడ్. మనం ఫుడ్ అయితే వేస్ట్ చేయం, ఆల్రెడీ మాకు ఉంది. తినాలనుకుంటే ఇంకో గంట తర్వాత మళ్ళీ తింటాము, లేకపోతే ఇంకా అది అట్టే ఉంటుంది. అదనమాట అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయకూడదు. ఇంకో 10 మంది కడుపు నిండుతుంది. అది కుబూసుల లోపల మటన్ అనేది కీమా మటన్ కొట్టేసి పెట్టుంటారు కదా, దాన్ని కుబూసు లోపల పెడుతున్నాడు. అంటే దీన్ని ఇంకా నిప్పుల పైన కాలుస్తారు అనమాట. సో ఇంకొక అతను వచ్చేసి మటను కబాబులు చేస్తున్నాడు అనమాట. అంటే మటన్ కీమాని కమ్మీలకి చుడుతున్నాడు. చుట్టిన తర్వాత మొత్తం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత పక్కన ఉన్నది కదా ఆ మంటలో మంచిగా కాలుస్తారు. సో కాలుస్తున్నారు బొగ్గుల మీద మటను. ఇది మటను బోన్స్, ఇది చికెను కబాబ్, చికెన్ కబాబ్. ఇవి వచ్చేసి చపాతీలో పెట్టినట్టువి, అదే కుబూసులో పెట్టినట్టువి. వచ్చేసి మటన్ కబాబ్ ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం మాకు ఫుడ్ ఇచ్చారు కదా, మధ్యాహ్నం అంతా కలిసి సాయంత్రం 7 గంటలప్పుడు మళ్ళీ నైట్కి ఫుడ్ ఇక్కడే చేపిస్తున్నారు. వేరే వాళ్ళని తెప్పించి ఇక్కడ వాళ్ళ ముందరే చేపిస్తారు. నైట్ ఫుడ్ ఇది ప్రిపేర్ అవుతుంది. ఫుడ్ వచ్చింది మనకి, మటను కబాబులు, ఎర్రగాలు ఉన్నాయి. మటన్ మాత్రం అటు సైడ్ ఇటు సైడ్ ఎర్రగాల్చారు. ఈ చపాతి సూపర్ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని ఇక్కడ 3 రోజులు. ఇంకా 2 రోజులు ఉంటారంట. సో చాలండి. ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా రోజు మచ్చిపూసలు అంట, కబాబులు, బర్గర్లు, అవి ఇవి వగేరా చాలా రకాలు పెట్టిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ బయట వచ్చినప్పుడు ఫుడ్ ఇలా ఉంటుంది అన్నమాట డ్రైవర్లకి. చూసారు కదా, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మీ అభిమానం ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరం తిన్నారండి. ఉంటా, బాయ్, జై హింద్.